బిడ్డలు ఉన్నారు, క్షమించాలి, ఏమనుకోవద్దు. కొద్దిగా ఇబ్బంది పెట్టి చెప్పు టీవీ. ఒక్క నిమిషం. మామ్నూరు ఎయిర్పోర్టు ఆల్రెడీ జిఎంఆర్ గారికి ఒప్పజెప్పి భూమి సేకరణ కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ వెటర్నరీ స్థలం కూడా చేసి అంతా ఫైల్ తయారు చేసినాం. ఇవాళ కొత్తగా చేసింది ఏం లేదు. రెండు ఈయనేదో అండర్ గ్రానేజ్ ఇది అని ఏదో జీవో ఇష్యూ చేసిన పాతే దాదాపు 1500 కోట్లు శాంక్షన్ అయ్యి వాళ్ళ బిల్లులు రాక ఏడుతారు కాంట్రాక్టర్లు. ఇంకా 1500 కోట్లు వరంగల్ సిటీలో ఉన్నాయి. మేము 1000 కోట్లు పెట్టి డ్రింకింగ్ వాటర్ తెచ్చాము. ఏం చేసిన దాంట్లో పైసా వంతు చేస్తలేడు ఆయన. పని మొదలుపెట్టి పని పూర్తి చేసినాక శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయవను. పాత మంజూరయ్యే ఉన్నాయి, వాటి పూర్తి చేయవను. వాళ్ళ బిల్లులు ఇవ్వను. ఇప్పుడు బిల్లులు రాకనే దాదాపు 400 కోట్లు ఉన్నాయి వరంగల్ సిటీలో కాంట్రాక్టర్లు చేసి. సంవత్సరం బట్టి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన కాంచి తిరుగుతారు. అదంతా బోకస్ అండి. ఏదో జీవో ఇచ్చిండు, ఏదో చేసిండు. అది ఎప్పుడైతే ఎప్పుడు మొదలైతే పాతే ఉన్నాయి ఇంకా. కానీ మిత్రులారా, జయశంకర్ గారు పుట్టింది అక్కంపేట గ్రామం. ఆయనను ఒక గ్రామానికి పరిమితం చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక జిల్లా కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి పరిపాలనా సంస్కరణలో భాగంగా జిల్లాలను ఏర్పాటు చేస్తే ఆచార్య జయశంకర్ జిల్లాను పెట్టినాం. గతంలో రంగా యూనివర్సిటీ ఉండే, అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు దేశంలో ఉన్న దాంట్లో మొదటి వరుసలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం. గతంలో దానికి ఎన్జి రంగా గారి పేరుండే, అది ఆచార్య జయశంకర్ గారి పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆడ చేయడం అనేది మంచి పని, కానీ గ్రామానికి రెవెన్యూ విలేజ్ చేసినాం అనే దాన్ని ఈ రెండిటితో చూసినప్పుడు అది ఏ పాటిది? ఇప్పటికి చిత్తశుద్ధి ఉంటే జయశంకర్ గారు తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి ధన్యజీవి. తెలంగాణ ఆంధ్రను కలపక ముందు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. చివరికి మా అందరికీ గురుదేవుడిగా మమ్మల్ని గైడ్ చేసినటువంటి వ్యక్తి. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, పార్టీ కావచ్చు, గతంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, జయశంకర్ గారి ఆవేదనను అర్థం చేసుకుంటే తెలంగాణలో వేలాది మంది విద్యార్థులు బలయ్యేటువంటి అవకాశం వచ్చేదా? అందుకనే డెఫినెట్గా జయశంకర్ గారికి మనం ఎంత ఎక్కువ చేసినా ఆయన రుణం తీర్చుకోలేం. చిన్న రిక్వెస్ట్, నేను ఇంటరప్షన్ కాదు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వరంగల్ పట్టణం అయిందా అనండి, నగరం అయిందా? చాలా అవమానించడం. ఇవాళ ఇష్యూ ఏంటంటే వరంగల్ ఆల్రెడీ నగరము. ఒక నగరాన్ని మళ్ళీ పట్టణంగా చిత్రీకరించి దాన్ని ఆయన నగరం చేస్తామని అంటే వరంగల్ ప్రజానీకాన్ని అవమానించడమే. మీరు జిల్లాలు చేయడం అనేది పరిపాలన. మీకు చాలా సంతోషం. భూపాలపల్లి నేను జిల్లా చేసిన, పాత్రికేయ మిత్రులు గమనించాలి. అది జిల్లా కాకముందు వరంగల్ జిల్లాగా కొనసాగినప్పుడు వర్షాకాలం వచ్చిందంటే 75% భూపాలపల్లి జిల్లా ప్రజలకు వరంగల్తో సంబంధాలు తెగిపోయినాయి. మీకు ఐడియా ఉందో లేదో, కాళేశ్వరం ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉంటే మహాదేవ్పూర్ కూడా కరీంనగర్ జిల్లాలో ఉండే. మా చిన్నతనంలో మహాదేవ్పూర్ పోవాలి అని అంటే కరీంనగర్ అయిన మహాదేవ్పూర్ పోవాలన్నా, మహాదేవ్పూర్ అయిన కరీంనగర్ పోవాలన్నా కరీంనగర్, హుజురాబాద్, పరకాల, భూపాలపల్లి, మహాదేవ్పూర్ పోయేది. చెర్ల వాజేయడానికి ఖమ్మం జిల్లాలో ఉంటాయి. వాళ్ళు హైదరాబాద్ పోవాలని అంటే 1/2 జిల్లా కేంద్రాలు వాళ్ళకన్నా దూరం. అందుకనే
పరిపాలనా సంస్కరణలో భాగంగా అన్ని వికేంద్రీకరించి అంతటా బహుముఖమైనటువంటి అభివృద్ధి సాగాలనేటువంటి దానిలో కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు.